అందుకే పౌలు అన్నాడు చూడండి, ప్రేమతో ఒక్కనోడు సహించు అన్న మాట అన్నాడు చూడండి. అందరూ ప్రేమిస్తే సహనం అక్కడ అవసరం మనకు నిజంగా కనుక అందరూ 24 hours ఎప్పుడు కూడా నిజంగా ప్రేమించగలిగే పొజిషన్లు అందరం ఉంటే, అందరూ నిజంగా ప్రేమించగలిగేంత ఆత్మహత్యలు అందరూ ఎప్పుడు ఆత్మహత్య నడిపింపబడుతూ ఉంటే సహనంతో మనకు పనే లేదు. యాక్చువల్గా ప్రేమతో ఒకరిని సహించను ఎందుకనంటే, నువ్వు ప్రేమిస్తున్న మూమెంట్లో నీ ఎదుటోడు ప్రేమిస్తాను గ్యారంటీ ఏమీ లేదు. అప్పుడు నీలోంచి ప్రేమ కాదు రావాల్సింది, ఆ ప్రేమతో పాటు సహనం కూడా నీలో ఉండాలి. నీలో అప్పుడు ఎదుటోడు ప్రేమించినప్పటికీ కూడా నీలో కనుక సహనం ఉంటే అప్పుడు ఐక్యత సాధించవచ్చు. నీలో ప్రేమ ఉండాలి, నాలో ప్రేమ ఉండాలి, అప్పుడు ఐక్యత సాధ్యం అంటే అది ఎప్పటికీ సాధ్యం కాదు. ఖచ్చితంగా ఎప్పటికీ సాధ్యం కాదు. అప్పుడు ఎదుటోడులో ప్రేమ లేదు కాబట్టి అని చెప్పేసి నువ్వు కంట్రోల్ చేయడం మానేసి నువ్వేం చేయాలంటే, నువ్వు సహనాన్ని పెంచుకోవడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే నువ్వు ప్రేమ ఉందని చెప్పుకున్నాను, నువ్వు సహించడం కూడా నేను చేస్తావో అప్పుడు ఐక్యత ఖచ్చితంగా సాధ్యం. నా ప్రేమ ఉందండి, వాళ్ళకి ఉండాలి కదండి అని వెంటనే మనం పాయింట్అవుట్ చేసేస్తాం. ఎదుటోడు తప్పును మనం వేలే చూపించేస్తాం. కానీ నాకు ప్రేమ ఉంది, వాళ్ళకి ప్రేమ లేకపోతే నాకు సహనం ఉంది కాబట్టి నేను సహిస్తాను, నేను భరిస్తాను. నిజం కనుక ప్రతి విశ్వాస కనుక అలాగ ఆలోచిస్తే సంఘంలో సగం మంది ప్రేమ ఉండి సగం మందికి ప్రేమ లేకపోయినా, ఆ సగం మంది ఎవరైతే ప్రేమ ఉందని అనుకుంటున్నారో చెప్పుకుంటున్నారో వాళ్ళకి ప్రేమతో పాటు సహనం కూడా ఉంటే అసలు ఐక్యతే డిస్టర్బ్ అవ్వదు. అంటే నాకు ప్రేమ ఉంది అని చెప్పుకునేటువంటి వాళ్ళకి ఇంకెక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంది. అదేంటంటే సహనం నువ్వు చూపించాలి.